అలాగే మరికొత్త వీడితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు కొత్తగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ కూడా అనేక నా ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈరోజు వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. అందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా వరలక్ష్మి ఈరోజు కొలువెలుతది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక్కరోజు చాలామంది భక్తులు వరలక్ష్మి పూజ ప్రతి ఒక్క ఇంట్లో కూడా లక్ష్మీ తల్లి కలగలగలమని అంటది. ఎందుకంటే వరలక్ష్మి పూజ చాలా వరకు ఈ సంవత్సరానికి ఒకసారి వస్తది. ఎన్నో ఇబ్బందులున్నా సరే చాలా వరకు మనకున్న స్థామిస్తలో చేస్తారు. అలాగే ఈరోజు ఒక ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు ఫ్యామిలీ ఈతో ఆలయంకి స్వామి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మన ఇంట్లోనే వరలక్ష్మి పూజ ఈరోజు ఎప్పుడు నేను ఈ విధంగా పాల్గొనలేదు. చాలా సంతోషం అనిపించింది. పిన్ను అలంకరణ చేసి తల్లికి అలాగే ఎదురింటోళ్ళి, పక్కింటోళ్ళి, మన చుట్టాలు, బంధువులు అందరూ కలిపి 9 మంది పేరంటాలు పిలిసి, ఆళ్ళకి పసుపు రాసి, అలంకారం చేసి, తాంబూలం ఇస్తే ఎంతో ఆనందంగా, సంతోషంగా ఎందుకంటే ఇస్తారు నాకు తెలిసినంత వరకు 9 అమ్మవార్లకి మనం పసుపు, కుంకాలు ఇచ్చినట్లే మన 9 మంది పేరంటాలు పిలిసి, మనం పసుపు రాసి, బొట్టు పెట్టి, గాజు, పూస, అలాగే జాకెట్ ముక్క, అలాగే మనం ఉన్న తాంబూలంలో ఒక రూల్ ప్రకారం ఇస్తారు. ఆ విధంగా ఇస్తే చాలా పుణ్యం వస్తదని చాలా గురువులు చెప్పితే విన్నాను. అందుకోసమనే ఈరోజు వరలక్ష్మి పూజ కంపల్సరీగా నేను కూడా పాల్గొనాలని ప్రస్తుతానికి ఎన్ని పనులున్నా ఆటంకం పెట్టి సంతోషంగా మా భార్య నేను కూడా తెల్లవారి 3 గంటలకు లేసి తల్లి అలంకారం చేస్తూ మనకున్న స్థాయస్సులో మనం ఒక ఆప్టాల్ డ్రైవర్‌మి. మనకున్న డబ్బులతో చిన్న చిన్న పళ్ళు, కాయలు, పువ్వులు మన ఇంట్లోనే అమ్మవారు చిన్న అలంకారం చేసి వరలక్ష్మి పూజలో ఈరోజు పాల్గొన్నాము. చాలా ఆనందంగా అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే పేరెంటాళ్ళందరూ వచ్చి రావడం, అలాగే మనం పసుపు రాయడం, కాళ్ళకి దండం పెట్టుకోవడం అవన్నీ చాలా వరకు తెలీవు చాలామందికి. కానీ అలాంటివన్నీ ఈరోజు రాబోయే రోజు కుర్రోళ్ళు కూడా తెలుసుకుంటారని ఈ వీడియో పెట్టాను. ఎందుకంటే ఈ వీడియో తీసి పెట్టాలి అని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే ముందుకు హిందూస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఈ వీడియో తీశాననమాట. చాలామంది ఏమనుకుంటారో నాకు తెలీదు గానీ, మా ఇంట్లో జరిగిన పూజ ఈరోజు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎర్లీ మార్నింగు తెల్లవారు 4 గంటల నుండి లెగిసి 1 గంట వరకు పూజ చేసుకొని, ఆ అలంకరణ చేస్తూ, తల్లి అలంకరణ లక్ష్మీ తల్లి అలంకారం చేస్తూ, కొంతమంది పేరంటాలు పిలిసి, తాంబూలం ఇస్తూ ఎంతో ఆనందం అనిపించింది. తల్లి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా కస్టమర్లు అవ్వనియండి, అలాగే నా సబ్స్క్రైబర్లు అవ్వనియండి, నా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనియండి, అలాగే నా బంధువులు అవ్వనియండి, అలాగే మోస్ట్‌గా అమ్మా, నాన్న ఆరోగ్యంగా ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అమ్మవారిని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి పూజ అనేది ఒక సంవత్సరానికి ఒకసారి వస్తది. మనకి ఉన్న స్థాయిలోనే ఎంత అవకాశం ఉంటే అంత మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉండి దగ్గరుండి చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటది. అలాంటి రోజు సంవత్సరానికి ఒక రోజు వస్తది. ఆ రోజుని వినియోగించుకుంటారని అన్నదమ్ములు అవనియండి, అలాగే మిత్రులు అవనియండి, అలాగే ఫ్రెండ్స్ అవనియండి, నా తోటి ప్రయాణికులు అవనియండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ, అలాగే ఈ 9 మంది పేరంటాళ్ళు దీవెనలు కూడా తీసుకున్నాము. చాలా ఆనందంగా అనిపించింది. 9 మంది పేరంటాళ్ళకి దండం పెడితే 9 ఆలయాలకెళ్ళే శక్తి వచ్చినట్లు అయింది. మా ఇంట్లో మాత్రం ఈరోజు చాలా ఆనందంగా, సంతోషంగా వరలక్ష్మి పూజ చాలా వైభవంగా చేసుకున్నాము. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా ఈ విధంగా చేసుకుంటారని, సంతోషంగా మీ ఫ్యామిలీతో గడుపుతారని, ఆ వరలక్ష్మి పూజతో మీ కుటుంబం అంతా బాగుపడతాదని కోరుకుంటూ, ఇట్లు మీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి. మీరు సంతోషంగా ఉంటే కదా మాకనాటి డ్రైవర్లందరం బాగుంటాం. మానాటి వాళ్ళందరం హ్యాపీగా, ఆనందంగా ఉండాలంటే మన చుట్టూ వాళ్ళందరూ బాగుండాలి. ముఖ్యంగా మనం చుట్టుపక్కల అందరం కూడా అందరూ బాగుండాలని కోరుకుంటే మనకెప్పుడు మంచి జరుగుతుందని మా గురువులు చెప్పారు. ఎన్నో కష్టాలొచ్చినా సరే ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించడం, ఎదుటి వాళ్ళకి మాక్సిమం హెల్ప్ చేయడం, మన చుట్టూ ఉన్న ప్రజలకి మనం ఏం చేయగలం, అలాగే మన ఇంట్లోకి మనం ఏం చేయగలం, ఎప్పుడు కూడా ఆ విధంగా మైండ్ ఉంటే ఎప్పుడూ మనకు మంచే జరుగుతుందని చాలా గురువులు మనకు చెప్తూనే ఉంటారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇట్లు మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు. ఎప్పుడు అవసరమైనా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వరలక్ష్మి పూజ ఇప్పటితో కంప్లీట్‌గా చేసి అమ్మవారికి మాత్రం అందరూ బాగుండాలి. ప్రతి సంవత్సరం కూడా
అమ్మవారు దర్శనాలు అలాగే ఎన్నో విధాలుగా చాలామంది వరలక్ష్మి పూజ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. మీ ఆప్టింగ్ డ్రైవర్.